హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను చింతపండు పచ్చిమిర్చితో చింతపండు రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. నోరు బాగలేనప్పుడు నోటికి రుచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అసలు స్టవ్తో ఎక్కువ పనే అవసరం లేదండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ పచ్చడి. చాలా అంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పచ్చిమిర్చి చింతపండు రోటి పచ్చడి. చింతపండు పచ్చడి అనేది ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో మ్యాక్సిమం వీలైతే పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అది వేరే ప్రాసెస్ అండి. ఎండుమిర్చితో చేసే ప్రాసెస్ వేరు, పచ్చిమిర్చితో చేసే ప్రాసెస్ వేరు. చింతపండు రోటి పచ్చడి. ఇక ముందుగా మనం పచ్చిమిర్చి కడిగి చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల, పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల త్వరగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు కూడా వాటర్ వేసేసి చక్కగా నానబెట్టుకోవాలండి. ముందుగా ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి చక్కగా చింతపండు. మిక్సీ బౌల్లోకి వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర ఇవి వేసేసి గ్రైండ్ చేసేసానండి. ఇలా కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసుకోవడమే అండి. ఎలాంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పచ్చి వేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ప్రాసెస్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పచ్చి పచ్చిగా అనిపించకుండా ఎలా టేస్టీగా ఉండాలో నేను లాస్ట్ వరకు మీకు చెప్తాను. పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ అయిన తర్వాత అందులో ఉప్పు వేసేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకొని అందులోనే చింతపండు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవ్వలేదు కాబట్టి ఇందులో మనకి బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర చిటపటలాడాలి, చక్కగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. చక్కగా ఫ్రై అవ్వాలి. అందులోనే కాస్త కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి ఈ ఫ్లేవర్స్ అన్నీ పచ్చడికి చాలా రుచిగా ఉంటాయి. తర్వాత చిటికెడు పసుపు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, చింతపండు పచ్చిమిర్చి పచ్చడి అంతా కూడా పోపులో యాడ్ చేసేసుకోవాలి. చక్కగా పోపులో వేసుకున్న తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అందులో ఆయిల్లో అలా ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు కూడా ఉడికించకూడదండి. మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా పచ్చడి బాగా పులుపు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసుకున్నాం కాబట్టి ఇందులో మనకి ఉడికిపోతే చక్కగా రుచి అనేది బాగుంటుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచిగా కమ్మగా ఉండే పచ్చిమిర్చితో చింతపండు రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.